ఎవరో నీ యొక్క వంశములో ఉన్న శాపము గురించి మాట్లాడినప్పుడు, ఎవరో మీ తల్లిదండ్రులను బట్టి నీకు శాపం వస్తుంది, వాళ్ళు చేసిన పాపం బట్టి నీకు పాపం వస్తుంది అన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? బీజము మారిపోయింది. మత్తయి సువార్త 18వ వచనంలో చూసి యేసుక్రీస్తు యొక్క జినియాలజీ అంటే ఆయన ఎవరి నుంచి పుట్టాడో మొదటి నుంచి అబ్రహాము, దావీదు, ఇన్ని తరాలు అని యోసేపు వరకు వస్తుంది. తరువాత ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడండి. యోసేపు విత్తనము ఆయనలో లేదు. అలాగే నూతన జన్మగా మీరు పుట్టిన తర్వాత శారీరకంగా అడిగినప్పుడు నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు అన్నప్పుడు నీకు వారి పేర్లు ఉన్నాయి, వంశావళి కొరకు పేరు ఉంది, కానీ బీజము దేవుని బీజం ఇచ్చాడంట. హల్లెలూయా. జీసస్ డజంట్ హ్యావ్ ద seed of Joseph. In other words, you don't have the seed of your biological parents once you are born again. అదే ప్రత్యక్ష జ్ఞానము ఆ రోజు నికోదేముకు రాలేదు, కానీ ఈ రోజు సంఘానికి రావాలి. హల్లెలూయా. నీ తల్లిదండ్రులు ఇచ్చిన రక్తం మాత్రమే కాదు, అక్షయ బీజము వాక్యము వలన పరిశుద్ధాత్మతో తిరిగి జన్మించారు. రెవల్యూషన్ విల్ గివ్ యూ ద మేనిఫెస్టేషన్. మీ ఇంట్లో ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉంది అన్నప్పుడు నా బ్లడ్ లైన్ మారింది అని చెప్పండి. నూతన సృష్టిగా మనము మారాము అంటున్నాడు. యేసు క్రీస్తు ద్వారా మనము తిరిగి జన్మించాము అంటున్నాడు.